లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు దిశగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అవుతుందని మార్గదర్శకాలు స్పష్టం చేసింది. తెలంగాణలోని అన్ని వాణిజ్య ప్రాంతీయ సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న వారికి రేషన్ కార్డు ప్రామాణికమన్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డు లేని రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగదన్నారు. రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబ నిర్ధారణ కోసమేనని, కార్డు లేని వారు గురించి వ్యక్తిగత విచారణ చేపడతామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరి పేరిట రుణం ఉందని వివరాలను పరిశీలించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచ్ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం 2018 డిసెంబర్ 12వ తేదీ లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు 2023 డిసెంబర్ 9 నాటికి బకాయి ఉన్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ నిర్వహించే ఆహార భద్రతా కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు ఆచర్యాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరణ లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. కంపెనీలు, ఫార్మాలకు సంబంధించి ఇచ్చిన పంట రుణాలకు కూడా వర్తించదు. అయితే అంతా బాగానే ఉంది, కానీ రుణమాఫీ విషయంలో ఇప్పుడు రేషన్ కార్డు ఉండాలా, అవసరం లేదా అనేది మాత్రం సరిగ్గా తేల్చడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో రేషన్ కార్డుయే ప్రామాణికం అంటున్నారు. అటు మంత్రి తుమ్మల మాత్రం రేషన్ కార్డు లేకున్నా కూడా రుణమాఫీ పథకం కింద డబ్బు ఇస్తామని అంటున్నారు. దీంతో రైతుల్లో రేషన్ కార్డు విషయమై గందరగోళంగా ఉంది.